ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం విటమిన్ B12 డెఫిషియన్సీ, అంటే B12 లోపం. ఇది బి కాంప్లెక్స్ గ్రూప్లో ఒకటి. ఇది వాటర్ సాల్యుబుల్. ఇది మెయిన్గా మన రక్తం తయారవడానికి చాలా అవసరం, అంటే మన రెడ్ బ్లడ్ సెల్స్ ప్రొడక్షన్కి చాలా అవసరం. అలాగే ఇది మన బ్రెయిన్ ఫంక్షనింగ్కి, మన నరాలు శక్తివంతంగా పనిచేయడానికి చాలా అవసరం, ఎందుకంటే మన నర్వస్ సిస్టమ్ దీనిపైన ఆధారపడి పనిచేస్తుంది. నెంబర్ 3, ఇది DNA ఫార్మేషన్లో కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. మరి మనకి ఈ వైటమిన్ B12 లోపం ఉంది అని ఎలా తెలుస్తుంది? ఈ లక్షణాలు ఉంటాయి. నెంబర్ 1, రక్తం చాలా తక్కువగా ఉండడం, అంటే ఎనీమియా. స్కిన్ పాలిపోయినట్టు ఉంటుంది. నెంబర్ 2, అరిచేతులు, అరికాళ్ళు అంటే పాదాలలో చిన్న చిన్నగా సూదులతో గుచ్చినట్లు, తిమ్మిరిగా ఉండడం, మంటగా ఉండడం, అలాగే కాళ్ళు పీకేస్తున్నట్టు ఉండడం రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. నెంబర్ 3, జుట్టు బాగా రాలిపోతూ ఉంటుంది. నెంబర్ 4, చిన్న చిన్న విషయాలనే మర్చిపోవడం, అంటే లేటెస్ట్గా జరిగిన విషయాలు చాలా వరకు మర్చిపోవడం, అంటే జ్ఞాపక శక్తి తగ్గడం, అలాగే కాన్సన్ట్రేషన్ లెవెల్స్ చాలా తక్కువ ఉండడం కనిపిస్తూ ఉంటుంది. నెంబర్ 4, అన్నిటికంటే మెయిన్గా ఎక్కువగా చిన్న చిన్న పనులు చేసినా సరే వెంటనే టయర్డ్ అయిపోవడం, నీరసం, అలసట ఇలాంటివన్నీ చాలా కామన్గా కనిపిస్తూ ఉంటాయి. అలాగే కొంతమందిలో బ్లాడర్ ఇన్కాంటినెన్స్, అంటే యూరిన్ని కొంచెం సేపు కూడా హోల్డ్ చేసుకోలేకపోవడం అనేది జరుగుతుంది. మరి ఈ అన్ని లక్షణాలు అందరిలో ఉంటాయా అంటే ఉండవు. వీటిలో మినిమం ఒక 3 to 4 చాలా కామన్గా ఉంటూ ఉంటాయి. ఒకవేళ మీకు చాలా లాంగ్ టైం నుంచి ఇవి రెగ్యులర్గా కనుక అనిపిస్తూ ఉంటే ఒకసారి వైటమిన్ B12 లెవెల్ని టెస్ట్ చేయించుకోండి. మరి వైటమిన్ B12 లోపం అసలు ఎందుకు వస్తుంది? దీనికి మెయిన్గా 3 రీజన్స్ ఉన్నాయి. నెంబర్ 1, మనం తీసుకునే డైలీ ఫుడ్ ఇంటేక్లో వైటమిన్ B12 సరిపడినంతగా లేకపోవడం. యాక్చువల్గా ఒక రోజుకి, అంటే మన డైలీ ఫుడ్ ఇంటేక్లో ఈ వైటమిన్ B12 2.4 మైక్రోగ్రామ్స్ అంటే సరిపోతుంది, అంటే చాలా తక్కువ. నెంబర్ 2, ఒకవేళ మనం తీసుకునే ఫుడ్లో ఈ వైటమిన్ B12 సప్లిమెంట్ ఉన్నా సరే మన బాడీ దాన్ని అబ్జార్బ్ చేసుకోలేకపోవడం. అంటే ఎప్పుడైతే మన గట్ హెల్త్ చక్కగా ఉండదో మనం ఇచ్చిన ఫుడ్ ఇంటేక్లో ఉండే వైటమిన్ B12ని మన బాడీ అబ్జార్బ్ చేసుకోలేదు. నెంబర్ 3, చాలా కాలంగా మెడిసిన్స్ ఇంటేక్ అనేది తీసుకోవడం, లైక్ యాంటాసిడ్స్, యాంటీబయోటిక్స్, మెట్ఫార్మిన్ ఇలాంటి ట్యాబ్లెట్స్ రెగ్యులర్గా తీసుకునే వాళ్ళ బాడీ కూడా ఈ వైటమిన్ B12ని అబ్జార్బ్ చేసుకోలేదు. అలాగే ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వాళ్ళకు కూడా ఈ అబ్జార్ప్షన్ బాగోదు. మరి వైటమిన్ B12 న్యాచురల్గా పెంచుకోవాలి అని అనుకుంటే అఫ్కోర్స్ నాన్ వెజ్. నిజంగానే నాన్ వెజ్ ఈ వైటమిన్ B12కి చాలా మంచి గుడ్ సోర్స్. లైక్ గుడ్లు, మాంసం, లివర్, వాటి కిడ్నీస్, అలాగే సముద్రపు చేపలు ఇలా. మరి ఈ నాన్ వెజిటేరియన్స్కి వైటమిన్ B12 లోపం రాదా అంటే అఫ్కోర్స్ వస్తుంది. ఇది పూర్తిగా వాళ్ళ ఈటింగ్ హ్యాబిట్స్ మీద, అలాగే వాళ్ళ గట్ హెల్త్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు వెజిటేరియన్స్కి కంపారిటివ్గా, అంటే నాన్ వెజ్తో కంపేర్ చేస్తే వెజ్లో కొంచెం తక్కువ క్వాంటిటీలోనే ఇది మనకి దొరుకుతుంది. బట్ వీటిలో బెస్ట్ సోర్సెస్ ఏంటి అని అంటే నెంబర్ 1, పాలు, పెరుగు, మజ్జిగ, అలాగే జున్ను, మష్రూమ్స్, అలాగే ఫెర్మెంటెడ్ ఫుడ్స్ లైక్ చద్దన్నం, అంబలి ఇలా. ఇక్కడ అంబలికి సంబంధించి 3 టైప్స్ చెప్తాను, మీకు ఏది వీలైతే దాన్ని ప్రిఫర్ చేయండి. నెంబర్ 1, ముడి బియ్యాన్ని తీసుకుని మధ్యాహ్నం నానబెట్టి, అంటే ఒక్క పొట్టు మాత్రమే తీసిన ముడి బియ్యాన్ని తీసుకుని మధ్యాహ్నం నానబెట్టి సాయంత్రం దాంతో అన్నం వండి గంజి వార్చండి. ఆ గంజిని చల్లార్చండి. నెక్స్ట్ డే మార్నింగ్ ఆ గంజిలో మీరు మజ్జిగని కలిపి అరౌండ్ 10 ఆ టైంలో తీసుకోండి. వైటమిన్ B12 చక్కగా లభిస్తుంది. ఇది మీ గట్ హెల్త్కి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే ఇప్పుడు ఈ ముడి బియ్యం ప్లేస్లో మీరు అండు కొర్రల్ని కూడా వాడుకోవచ్చు. ప్రాసెస్ మిగతాదంతా సేమ్. అలాగే ఈ ముడి బియ్యం లేదా అండు కొర్రలు ప్లేస్లోనే రాగి జావ, అంటే రాగి జావ తీసుకోండి. రాగి జావ కాయండి, అంటే రాగి పౌడర్ని తీసుకోండి. ఆ పిండిని జావలాగా కాసుకుని నైట్ టైంలో కాసుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ ఆ చల్లారిన ఆ రాగి జావలో మజ్జిగని కలిపి తీసుకోండి. సో ఈ 3 ప్రాసెస్లో మీకు ఏది వీలుగా ఉంటే దాన్ని ఫాలో అవ్వండి. దీనివల్ల గట్ హెల్త్ చాలా బాగుంటుంది. వైటమిన్ B12 కూడా చక్కగా లభిస్తుంది. నెంబర్ 2, వీట్ గ్రాస్ జ్యూస్. సింపుల్గా 1 వర్డ్లో చెప్పాలి అంటే ఇది గ్రీన్ బ్లడ్. మరి దీన్ని ఎలా తీసుకోవాలి? ఓన్లీ 7 days మాత్రమే ఏజ్ ఉన్న న్యాచురల్ వీట్ గ్రాస్ని తీసుకోండి.
ఆ గ్రీన్ పార్ట్ని కట్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసి మిక్సర్ జ్యూసర్లో జ్యూస్ తీసుకుని ఆ జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ ఒక 50 ml వచ్చేలాగా తీసుకోండి. దీన్ని ఎవ్రీడే మార్నింగ్ అరౌండ్ 10 or 11 ఆ టైంలో తాగండి. ఇది ఒక నెల రోజులు మినిమం కంటిన్యూగా తాగండి. మంచి ఇంప్రూవ్మెంట్ మీరు చూస్తారు. నెక్స్ట్ నెంబర్ 3 మ్యాంగో సీడ్ పౌడర్. అంటే మనం మామిడి పళ్ళు తింటాం కదా, వాటి సీడ్లో జీడి ఉంటుంది. దాన్ని ఎండబెట్టి పౌడర్ చేసి ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేయండి. ఎవ్రీడే ఒక 10 grams అంటే ఒక చిన్న టీ స్పూన్ కొంచెం వాటర్లో కలిపి దీన్ని అంటే ఆ చిన్న గ్లాస్ని తాగేయండి. నెంబర్ 4 శనగలు. వీటిని ఉడకబెట్టి తీసుకున్నా లేదు వేయించిన శనగలు అంటే పఫ్డ్ చెన తీసుకున్నా ఒక గుప్పెడు తీసుకోండి. నెక్స్ట్ స్ప్రౌట్స్. వీటి నుంచి కూడా మంచి వైటమిన్ B12 అనేది మనకు లభిస్తుంది. ఫైనల్లీ మీరు ఎటువంటి వైటమిన్ B12 ఆహారం ఉన్నది తీసుకున్నా సరే అది అబ్జార్బ్ అవ్వాలి అని అంటే మెయిన్ కండిషన్ మన గట్ హెల్త్ చాలా బాగుండాలి. అప్పుడే అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. సో గట్ హెల్త్ చక్కగా ఉండడం కోసం ఎవ్రీడే మంచి బ్యాలెన్స్డ్ డైట్ని తీసుకోండి. హైడ్రేటెడ్గా ఉండండి. స్టే హెల్దీ. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. స్టే కనెక్టెడ్.